వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. 9న గోనెగండ్ల మండల టైలర్ల కార్యవర్గ సభ్యుల సమావేశం. రాష్ట్ర టైలర్ ఫెడరేషన్ చైర్మన్గా ఆకాశపు స్వామిని కూటమి ప్రభుత్వం నియమించిందని, టైలర్ ఫెడరేషన్ చైర్మన్ నియామకం చేపట్టడం పట్ల కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల టైలర్ అసోసియేషన్ నాయకులు నజీర్ అహ్మద్, ముల్లా అబ్దుల్ ఖాదర్, నర్సింహుడు గౌడ్, ఖాసిం పటేల్, అల్లా బకాష్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, యువ నాయకులు నారా లోకేష్, ఎమ్మెగినూరు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీ గోనెగండ్ల మండల టైలర్ కార్యవర్గ సభ్యుల సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా స్థాయి నాయకులు పాల్గొంటున్నారని, మండల టైలర్ భాషా ఫంక్షన్ హాల్ సమీపంలో హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతుంది. మన రాష్ట్ర టైలర్ అసోసియేషన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు టైలర్ ఫెడరేషన్ బోర్డు తరఫు నుంచి మన టైలర్ ముద్దు బిడ్డ అయినటువంటి ఆకాశపు స్వామి గారిని చైర్మన్ బాధ్యతలు స్వీకరింపజేయడం జరిగినది. మేము ముందుగా కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, అలాగే మన ఎమ్మెగినూరు శాసనసభ్యులైనటువంటి జయనాగేశ్వర రెడ్డి గారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. ఈ శుభ సందర్భంగా మన జిల్లా నాయకులైనటువంటి ఎస్ ఖలీల్ బాషా గారి ఆధ్వర్యంలో మేము ఒక సభ జరుపుకోవాలని అనుకుంటున్నాము. వారి పిలుపు మేరకు మన గోనెగండ్ల మండలంలో టైలర్ల కార్యవర్గ సమావేశం జరుగుతుంది. మేము టైలర్ ప్రజలకు ఒకటే విన్నవించుకునేది ఏమంటే, ఈ సభకు 9వ తేదీ సోమవారము 10 గంటల వరకు మన భాషా ఫంక్షన్ ఆవరణలో మేము సభ వేడుక చేయాలని అనుకుంటున్నాము. అందరూ ఈ సభకు సోమవారం 9వ తేదీ విచ్చేసి మా యొక్క సభను టైలర్ సోదరులు జయప్రదం చేయగలరని మేము పిలుపునిస్తున్నాము. నా పేరు నజీర్ అహ్మద్, కర్నూలు జిల్లా కార్యదర్శి.